ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన బృందంతో చిట్టేపాలెంలో ఉన్నారు. ఆ సమయంలో గొలగమూడిలో ఉన్న స్వామి భక్తులు కొర్రకూటి బుజ్జయ్యకు అనారోగ్యంగా ఉండి పథ్యం ఉండవలసి వచ్చింది. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చెంతకపోతే పథ్యం కుదరదని పోలేదు. నాకు సత్కాలక్షేపం చేసేందుకు ఎవరూ లేరని స్వామి సేవకుడైన రామానాయుడు నా చెంతనుంటే మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. ఈ గ్రామంలో నాకెవరూ అలాంటి తోడు లేరని మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామి స్మరించి బాధపడ్డారు. అదే సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రామానాయుడిని గొలమూడి వెళ్ళమని ఆజ్ఞాపించారు. నిత్యము తనను వారి వెంటే నుంచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇలా ఎందుకు పొమ్మన్నారో తమకు అప్పుడు బోధపడలేదు. అతడు వెంటనే వచ్చి బుజ్జయ్యని కలుసుకున్నాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పంపిన కారణం తెలిసింది. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జారుముడి, గుంటూరు జిల్లా, మీ గంగాధర స్వామి.